అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద ఆర్గనైజేషన్ OECD, the ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, దీన్ని OECD అని కూడా పిలుస్తారు. దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1961 దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే వరల్డ్లో వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం ఎక్కువగా అండ్ త్వరగా పెంచడానికి అండ్ ప్రోగ్రెస్ ఏదైతే అభివృద్ధి చెందుతున్నామో ఎకనామికల్ క్రైటీరియాలో దాన్ని కూడా ఇంకా త్వరగా ఎకనామికల్ ప్రోగ్రెస్ ఆర్ అభివృద్ధి పొందాలి అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దేనికోసం అండి? టు స్టిమ్యులేట్ ద వరల్డ్ ట్రేడ్, అంటే వరల్డ్లో జరిగే ట్రేడ్ని ఇంకా ఎక్కువగా కొంచెం దాని పేస్ ఏదైతే పెరుగుతుందో దాన్ని ఇంకా ఎక్కువగా పేస్గా పెరగాలి అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. ఎస్, దీన్ని 1961లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం OECDలో ఎన్ని మెంబర్స్ ఉన్నారండి? 38 కంట్రీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ OECD. అండ్ ఇండియా ఈ OECD మెంబర్లో ఉందా లేదా అని అంటే పర్టికులర్గా ఇండియా ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ OECD. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. ఇండియా OECDలో మెంబరా అండి? సో ఇండియా మెంబర్ కాదు. ప్రస్తుతం 38 మంది ఉన్నారు. అకార్డింగ్ టు దీని ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉందండి? దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ ప్యారిస్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ దీనికి సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తారు. అండ్ సెక్రటరీ జనరల్ విల్ బి హెడెడ్ దిస్ OECD. అండ్ వాళ్ళు 5 ఇయర్స్కి ఒకసారి టర్మ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న సెక్రటరీ జనరల్ ఎవరండి? OECDకి ప్రస్తుతం వర్క్ చేస్తున్న సెక్రటరీ జనరల్ మాథియాస్ కార్మన్. తను బెల్జియన్ బార్న్, కాకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో హీ ఈజ్ అ పర్సన్ ఫర్ పొలిటీషియన్ అండ్ డిప్లొమాట్. సో జనరల్ మాథియాస్ కార్మన్ ఇస్ ద సెక్రటరీ జనరల్ ఫర్ OECD. అండ్ దీన్ని రీసెంట్గా లాస్ట్లో ఏ కంట్రీస్ ఈ OECDలో జాయిన్ అయ్యాయి అనే క్వశ్చన్ కూడా రావచ్చు మనకి. సో Costa Rica is the country which joined OECD in last, that is in 2021, and Colombia was joined in 2020. So last 2 countries to join OECD is these 2 countries. IMF ప్రకారం మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ OECDలో ఎస్టాబ్లిష్ అయ్యి వరల్డ్లో ట్రేడ్లో అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్లో ఇంకా త్వరగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ యూరోపియన్ యూనియన్. వి ఆల్ నో దట్ లాస్ట్ ఇయర్ కంటిన్యూస్గా యూరోపియన్ యూనియన్ గురించి న్యూస్ వచ్చింది బికాస్ ఆఫ్ ఎగ్జిట్, అంటే బ్రిటన్ ఈ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావడం జరిగింది. సో ఈ యూరోపియన్ యూనియన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1993లో ఈ యూరోపియన్ యూనియన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరైతే యూరోప్లో మేజర్ కంట్రీస్ ఉంటాయో, ప్రొడక్షన్ చేసే కంట్రీస్ ఉంటాయో అవన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. అండ్ ఇందులో ప్రస్తుతం అప్పుడు ఎంతమంది ఉన్నారండి? 28 మెంబర్ కంట్రీస్ ఉండే, కానీ ఇప్పుడు ఆల్రెడీ బ్రిటన్ 2020లో బయటికి వెళ్ళిపోవడం వల్ల ప్రస్తుతం ఈ ఆర్గనైజేషన్లో 27 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ యూరోపియన్ యూనియన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళందరూ కలిసి ఒక ట్రీటీని సైన్ చేశారనమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి మనం వాషింగ్టన్ ట్రీటీ అని ఎలా చదువుకున్నామో దీనికి కూడా మాస్ట్రిచ్ ట్రీటీ అంటారు. సో మాస్ట్రిచ్ ట్రీటీ అని అనగానే మనకి గుర్తు రావాల్సింది యూరోపియన్ యూనియన్. 28 కంట్రీస్ అన్నీ కలిసి సైన్ చేసి దీన్ని చేశారు. మాస్ట్రిచ్ అనేది నెదర్లాండ్స్లో ఒక సిటీ అండి. అండ్ 2012లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ అండి, యూరోపియన్ యూనియన్కి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యూరోపియన్ యూనియన్ అనేది ఏంటి అండి? ఒక పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫారం, అంటే పొలిటికల్ లెవెల్లో ఎకనామిక్ లెవెల్లో యూరోపియన్ యూనియన్లో ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటారో వాళ్ళ కంట్రీస్కి మధ్యలో కోఆపరేషన్ అనేది చాలా బాగుండడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ మరి 27 కంట్రీస్ కదా, 27 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఓన్లీ 24 are official languages of this European Union. This is a flag of European Union. Very very important. Written
కేమ్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ. సో ఏది రీసెంట్గా బయటికి వచ్చేసింది అంటే బ్రిటన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రస్తుతం Jeppe Tranholm Mikkelsen is the Secretary General of this European Union or the head of this European Union. And next is ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. ఇది పర్టికులర్గా ఇండియాకి సంబంధించింది అండి. ఇండియాలో ఎవరైతే ఉంటారో సైంటిస్ట్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైనా మన ఇండియాలో సైన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్నోవేషన్ టువర్డ్స్ ద సైన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అని ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ ఇది. దీన్ని ఎప్పుడే ఎస్టాబ్లిష్ చేశారండి? 1914. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ వరల్డ్ వార్ 1 స్టార్టింగ్ టైం పీరియడ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతా, అంటే వెస్ట్ బెంగాల్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందండి. కోల్కతా, వెస్ట్ బెంగాల్. యూ కెన్ సీ ద లోగో ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది అప్పుడు మనని ఎవరు రూల్ చేస్తుండండి? అప్పటికే మనకి బ్రిటిష్ వచ్చేసి బ్రిటిష్ పరిపాలన కొనసాగుతుంది. సో బ్రిటిష్కి సంబంధించిన ఒక 2 కెమిస్ట్ ప్రొఫెసర్స్ ఈ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఎవరండి? ప్రొఫెసర్ జేఎల్ సైమన్సేన్ అండ్ ప్రొఫెసర్ పిఎస్ మ్యాక్మోహన్. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ఇండియాలో సైన్స్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ని ఇంకా ఎక్కువ పెంచాలి అని. ప్రస్తుతం ఈ అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఈ ఆర్గనైజేషన్ని చూసుకునేది ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఆర్గనైజేషన్ని చూసుకోవడం జరిగింది. జనరల్గా 2022లో 22లో జాన్లో మనకి ప్రోగ్రామ్ జరగాలి, కానీ బికాస్ ఆఫ్ COVID-19 ఇట్ వాస్ పోస్ట్పోన్ టు 2023. అండ్ 2023లో జరగబోయే ఈ 108th మీటింగ్ అండి ఇది. సో దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటండి? సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. సుస్థిరాభివృద్ధి మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా రావాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ థీమ్. అది 108th ఎడిషన్. అండ్ ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్స్ ప్రోగ్రామ్ని కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే ఎవరైతే సైంటిస్టులు ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు వస్తారో వాళ్ళని రికగ్నిషన్ చేసుకుంటూ కండక్ట్ చేసే ప్రోగ్రామే యంగ్ సైంటిస్ట్ అవార్డ్స్ రికగ్నిషన్ ఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్స్ ప్రోగ్రామ్. దీన్ని 68th కాంగ్రెస్ మీటింగ్లో 1981లో ప్రారంభించారు. అంటే స్టార్టింగ్ నుంచి లేదు, 1981 నుంచి మాత్రమే ఇది స్టార్ట్ చేశారు. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, దీని మెయిన్ మొట్టో ఏంటి, దీని లోగో ఏంటి, దీని థీమ్ ఏంటి అని ఏమైనా అవార్డ్స్ ఇస్తుందా? సో దీస్ ఆర్ ద సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్.